की जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम। జై శ్రీరామ్. శనివారం సాయంత్రం ఒక అంజమతస్తుడు వచ్చి ఇక్కడ ఏదైతే వాడు వచ్చి ఈరోజు దినము వాడు చేసిన దానికి గాను 3 రోజులు నిరంతరంగా ఈరోజు ధర్నాలు జరిగిన ఆఖరికి ఈరోజు దినము గుడి కమిటీ వాళ్ళే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 3 రోజుల నుంచి మేము అడిగింది ఏది చేయలేదు. ఓన్లీ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ తప్ప ఇక్కడ ఏది పని చేయలేదు. ఇది భారతదేశాన్ని అతి త్వరలో కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా దీని ఇస్లాం దేశంగా ప్రకటించబోతుంది. అచ్చు తెలంగాణ నుంచి అనిపిస్తుంది. ఈరోజు అసోద్దీన్ ఓవైసీ ఏదైతే అన్నాడో హిజాబ్ కట్టుకున్న ఆడిది భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పేసి అన్నదో అదే రూపంలో ఈరోజు దినము తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన తిరిగదే ఉంది. అమ్మవారిపై దాడి జరిగి 3 రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా మాట్లాడలేని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేని పరిస్థితి. రాబోయే రోజులలో ఈ భారతదేశాన్ని కాపాడుకునేది ఒక హిందువే అన్న సంగతి ఈరోజు సంకేతం వచ్చింది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.